బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలి కడియం. పెద్ద మాట అన్నాడు మరి కడియం శ్రీహరి గారు. మరి పెద్దసారి ఊకుంటాడా ఇట్లా మాటలు అంటే కడియం శ్రీహరి గారు? పెద్ద మాట అన్నాడు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలి కడియం శ్రీహర్. నిజానికి అయితే మరి ఏ అంచనాతోటి ఏ ఆలోచనతోటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చిందో ఆయన ఆలోచన మనకు తెలియదు. కానీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పేరులోనే వైబ్రేషన్ ఉన్నది. ఏం వైబ్రేషను? తెలంగాణ అనే వైబ్రేషన్ ఉన్నది. అది మనది, తెలంగాణ అనేది మనది అనే భావోద్వేగం ఉన్నది. అలా అగో దాన్ని ఆ టీని తీసి అటు పక్కన పెట్టే వరకు ఈ బీఆర్ఎస్ సత్యానికి బీహెచ్ కూర్చునే వరకు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి. ఇప్పుడు దీన్ని ఎవడో ఓన్ చేసుకోవాలి? ఇది మాది అని ఎవడో ఓన్ చేసుకోవాలి? తెలంగాణలో ఉన్నోడు. అగో అక్కడ ఆ కనెక్టివిటీ దెబ్బతిన్నది, ఆ భావోద్వేగం దెబ్బతిన్నది. టీఆర్ఎస్ అనడంలోనే ఒక పెద్ద భావోద్వేగం ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కదా, తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్నీ తానే నడిపించిన పార్టీ కదా, ఒక పెద్దన పాత్ర పోషించింది కదా కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ గొడుగు కిందనే కొట్లాడినాం అందరం. తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాక ఎవరికి వారుగా సొంతంగా ఉద్యమం చేసిందేమో కానీ తెలంగాణ ఉద్యమం రేగడంలో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడంలో టీఆర్ఎస్ పార్టీ అయితే ఒక పెద్దన పాత్రలాగా పోషించినాక అదే సెంటిమెంట్ తోటి, అదే భావోద్వేగంతో కేసీఆర్ నమ్మినం. 2014లో ఓట్లేసి పడేసినాం, 2018లో అంతకంటే ఎక్కువ ఓట్లు వేసేసినాం. కానీ దాన్ని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిందో అది ప్రజల మధ్య భావోద్వేగాలు లేకపోతే ప్రజలకున్న సెంటిమెంట్ని క్యాచ్ చేసుకోవడంలో కొంత పక్కకు జరిగే వరకు ఈ పార్టీ మాది కాదని కూడా కొంతమంది ఓట్లు వేసినట్టు ఒక సమాచారం. అయితే నిన్న మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కేటీఆర్ అన్న కావచ్చు వీళ్ళంతా కూర్చున్నప్పుడు కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు చాలామంది అన్నారట కదా, బీఆర్ఎస్ అనేది తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ అనే పెట్టండి. ఎందుకంటే ప్రజలు టీఆర్ఎస్ తోటి ఉన్న అదే ఏదైతే కనెక్టివిటీ ఉన్నదో అది మిస్ అయిండ్లు. దయచేసి మీరు టీఆర్ఎస్గా మళ్ళీ మారిస్తే మళ్ళీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, మాది అని ఒక సెంటిమెంట్ ఉంటుంది, కలిసి వస్తారు అనే ఒక ఆలోచనను కూడా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలనే ఒక ఆలోచనను ప్రతిపాదనను కూడా నేను చాలామంది కార్యకర్తలు చేసినట్టున్నారు. నిజమే, నేను కూడా అంటున్నాను. తెలంగాణ కోసం ఒక పార్టీ ఉండాలి, ఆ పార్టీ శాశ్వతంగా ఉండాలి. అవసరమైతే ఇంకో ప్రాంతీయ పార్టీ కూడా పెట్టుకోవాలి. ఇక తమిళనాడు లాగా ఆలోచించాలి మనం. తమిళనాడులో ఒక కాంగ్రెస్ ఓనికి అధికారం ఇయ్యరు, ఓ బీజేపీని రానియరు. అక్కడ డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది అక్కడ ఇక అధికార మార్పిడి. అటు మన స్టాలిన్ గారు మన మంగళి సామాజిక వర్గానికి చెందినవారు. ఒక అణగారిన బిడ్డల మధ్యనే అక్కడ పోరాటం, ఎప్పుడైనా అధికార పోరాటం మొత్తం ఆ రెండు వర్గాల మధ్యనే ఉంటుంది. మరి ఇక్కడ కూడా అలాంటిది రావాలి. కేసీఆర్ గారు 2018 ఆ తర్వాత ఏమన్నారంటే తమిళనాడు తరహా రాజకీయం మన తెలంగాణలో రావాలి అంటే ఇంకో జాతీయ పార్టీ, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, వాళ్ళకి అవకాశమే ఇవ్వద్దు అని చెప్పిండు. కానీ ఆ స్థాయిలో ఇంకొకరు పార్టీని నిర్మించడంలో ఇక్కడ విఫలమైపోయారు. అందుకే మళ్ళీ రాక్షసి లాంటి కాంగ్రెస్ వచ్చి మళ్ళీ అధికారం హస్తగతం చేసుకున్నారు. తెలంగాణ కోసమే బతికేటోళ్ళు కావాలి, తెలంగాణ పేరును విశ్వవ్యాప్తంగా తీసుకుపోయేటోళ్ళు కావాలి. అది కేసీఆర్ గారు తీసుకపోయిన్లు, మధ్యలో దాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ అని ఓ కొత్త లేనియేషంగా వచ్చి ఆగమైపోయింది. కాబట్టి టీఆర్ఎస్గా మార్చుకోండి. అవసరమైతే ఇంకో పార్టీ కూడా పెట్టాలి, తెలంగాణకు సంబంధించి ఇంకో పార్టీ కూడా పెట్టాలి.